నిఘా తెలుగు టీవీకి స్వాగతం. క్రీస్తు శిలువ త్యాగాన్ని స్మరించుకుంటూ గుంటూరు నగరం తెలుగు బాప్టిస్ట్ సంఘం చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా సంఘ విశ్వాసులు మరియు చర్చ్ కమిటీ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ఆరాధన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంఘ కాపరి పాస్టర్ గాబ్రియల్ దైవ సందేశాన్ని అందిస్తూ మానవాళి పాప పరిహారార్థం యేసుక్రీస్తు శిలువలో తన విలువైన ప్రాణాన్ని అర్పించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ శుభ శుక్రవారం వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఈ గుడ్ ఫ్రైడే ద్వారా సమాజానికి ప్రేమ, దయ, కరుణ, జాలి, పొరుగువారిని ప్రేమించడం, కరుణ కలిగి జీవించడం వంటి దృక్పథంతో దేవుడి లోకంలో మానవుని రూపంలో మానవుని పాపముల కోసం తన పవిత్ర జీవితాన్ని శిలువపై త్యాగం చేసిన సందర్భమే శుభ శుక్రవారం అని పేర్కొన్నారు. అనంతరం సెక్రటరీ రవివర్మ మాట్లాడుతూ మానవులు చేసిన పాపాల వలన క్రీస్తు శిలువపై తన ప్రాణాన్ని అర్పించి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచిన సందర్భంగా క్రీస్తు పునరుద్ధానాన్ని క్రైస్తవులు విశ్వాసంతో ఈస్టర్ పండుగ జరుగుతుందని తెలిపారు. క్రీస్తు 2వ రాకడకు సిద్ధపడాలన్నారు. ఈ సందర్భంగా చర్చ్ కమిటీ ఆధ్వర్యంలో ఆరాధనలో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కమిటీ సెక్రటరీ రవివర్మ మరియు చర్చి కమిటీ సభ్యులు, సంఘ విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రియ ప్రజలారా, యేసుక్రీస్తు నామములో ఈ శుభ శుక్రవార దినాన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, క్రైస్తవ సంఘాలకి, క్రైస్తవ నాయకులకు, విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ఈ శుభ శుక్రవారపు శుభాకాంక్షలను, దైవ దీవెనలను నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితం ఒక మానవునిగా ఈ లోకములో జన్మించి, మానవునిగా ఆయన జీవించి దైవ కార్యాలను చేశాడు. ఆయన చేసినటువంటి దైవ కార్యాల్లో విలువైనటువంటిది ఏంటంటే, ఈరోజు ఆయన సిలువలో మరణించటం, సిలువలో ప్రాణం పెట్టడం మానవుని కొరకు. ఆ సిలువ ద్వారా మానవునికి కలిగినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే పాప క్షమాపణ. అందుకే రాయబడినటువంటి మాటలో, చెప్పబడినటువంటి మాటల్లో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించమని ఆయన పలికినటువంటి గొప్ప మాటలు. ఎందుకంటే మానవుడు దేవునికి దూరమైనప్పుడు, దేవుని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ మానవుని దగ్గరికే దేవునిగా వచ్చి ఆయన తన జీవితాన్ని గడిపి ఈ యావత్ మానవాళి కొరకు ఆయన రక్షణ భాగ్యముతో కూడినటువంటి ఈ శిలువ కార్యాన్ని ఆయన జరిగించాడు. అంత మాత్రమే కాదు, ఆయన పలికినటువంటి ఈ శిలువ ద్వారా 7 మాటలే కాకుండా వాటికి నిజ రూపం ఏంటంటే ఆయన 3వ దినాన లేచి ఆయన మృతిని జయించటం, పునరుత్థానుడు కావటం. అలాంటి దేవుని ఈ లోకంలో యావత్ క్రైస్తవ సంఘాలు, దేవుని బిడలో ఆరాధించగలిగే ఈ శుభ శుక్రవార దినాన మరి గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘ కాపురిగా, రెవరెండ్ ఎం గాబ్రియల్ గా మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభములను తెలియజేస్తూ, సంఘ నాయకత్వం, సంఘ స్త్రీల సమాజం, యవనులు, చిన్నల బిడ్డల పక్షంగా, సంఘం అంతటి పక్షంగా మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ నామముకు స్తోత్రములు. మీ అందరికి కూడా శుభ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి శుభ శుక్రవారం మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో మన పాపముల కోసము మనల్ని పాపరహితులుగా చేయుటకి, మన పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకుని మరి ఆ శిలువ మరణం ద్వారా, ఆయన ఆ శిలువ రక్తం ద్వారా ఆ రక్తాన్ని ప్రోక్షించి మనల్ని పాపరహితులుగా చేయుటకు మరి ఈనాడు శిలువ మరణం పొందాడు. ఇక నుండి మనము పాపం చేయక మరి అందరం కూడా శిలువ రక్తంలో కొనబడి ఉన్నాం కాబట్టి మనమందరం కూడా మరి ఇక నుంచి పాపం చేయక పాపరహితంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి 3వ దినమైన మరి పరిశుద్ధుడై మరి పునరుత్థానుడై మళ్ళీ వస్తాడు, తిరిగి వస్తాడు. మరి తిరిగి వచ్చే రోజులు ఇంకా ముందున్నాయి. మరి రేపటి దినమున ఆయన పునరుద్ధరణే వస్తున్నాడు. అదే విధంగా పరలోకములో ఆరోహణించి తర్వాత మన కోసం ఆయన మనల్ని ఏలుడు కోసం మళ్ళీ 2వ రాకడలో వస్తాడని మరి నేను చెప్తున్నాను, మనవి చేస్తున్నాను. మరి నేను సెక్రటరీ సిహెచ్ రవివర్మ, గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం, కన్నవారి తోట. థ్యాంక్ యూ.